అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను నవనందుల దర్శనం చేసుకునేటప్పుడు ఓంకారం కూడా వెళ్ళిన అని చెప్పిన కదా. ఫస్ట్ శివనంది దగ్గరికి అయితే వచ్చేసిన బాబా. ఇక్కడ శివనంది దర్శనం అయితే అయిపోయింది. శివనందీశ్వర స్వామి అయితే చాలా బాగా నచ్చిండు. ఆయన కనకాంబరం కలర్లో ఉన్నాడు, చాలా పెద్దగా ఉన్నాడు అనమాట. శివయ్యనైతే అక్కడ నుండి బయలుదేరినాం అనమాట. ఇక్కడ కర్నూల్లో చాలా పంటలు ఉన్నాయన్నమాట. రైస్ బాగా పండిస్తారు. కొన్ని వేల ఎకరాలలో రైస్ పెట్టిరు, చూస్తున్నారు కదా. కర్నూలు రైస్ అంటే ఫేమస్ తెలుసు చాలామందికి, మీకు అందరికీ కూడా. చాలా చిన్న రోడ్ ఉంటుంది, వన్ వే ఉంటుంది అనమాట. మెల్లగా పోవాలి. శివనంది దగ్గర నుండి విష్ణునందికి వెళ్తున్నాం అనమాట. నేను ఇక్కడ కొద్దిసేపు దిగైతే కొన్ని పిక్స్ తీసుకున్నా. అట్లనే నాకు ఎందుకో ఈ పొలాలలో తిరగాలనిపించింది. ఒక 10 to 15 minutes కొంచెము తిరిగిన అనమాట అక్కడిక్కడ. అక్కడ నుంచి తొందరగా బయలుదేరినాము, ఎందుకంటే లేట్ అయిపోతుంది. నవనందులు కూడా దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మేము శివనంది నుండి స్టార్ట్ చేసినాం అనమాట నవనందుల దర్శనం చేసుకోవడము. ఎందుకంటే ఇవి దూరం దూరం ఉన్నాయి అనమాట. శివనంది, విష్ణునంది ఇవన్నీ దూరం ఉన్నాయి. అట్లనే ఓంకారం ఆ రూట్లోనే వెళ్తామన్నమాట, ఓంకారంకి కూడా. శివనంది దర్శనం అయిపోయిన తర్వాత విష్ణునంది దగ్గర కూడా వచ్చేసినాము. విష్ణునందిని కృష్ణనంది కూడా అని అంటారబ్బా, మీరు అదైతే గుర్తుపెట్టుకోరి. విష్ణునంది అన్న కృష్ణనంది అన్న ఒక్కరే. శివయ్యకి అయితే అభిషేకం చేసేసి బయటికి వచ్చినాం మేము. చాలా మంచిగా అనిపిస్తుంది, పెద్ద ప్లేసు. ఇక్కడ కొంచెము కాల్వ ఉందన్నమాట, పెద్దది. ఆ కాల్వ నుండి చిన్న పాయలాగా వదిలేరు, అక్కడ నుంచే వస్తున్నాయి ఈ వాటరు. నేను ఆ వాటర్లో కొన్ని దీపాలు కూడా వదిలిన, చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ ఈ వాటర్లో దిగంగానే చిన్న చిన్న చేపలు వచ్చి కొరుకుతున్నాయి అబ్బా కాళ్ళనైతే. అదైతే కొంచెం ఫన్నీగా ఉండే మాకు. అసలు కాళ్ళు పెట్టగానే ఉరికొచ్చి కొరుకుతున్నాయి అనమాట కాళ్ళని. అవేందో మరి తొందరగా వచ్చేసి అట్లా చేస్తున్నాయి. చిన్న చిన్న చేపలు చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి మీకు కూడా. నాకైతే ఇక్కడ ఎందుకో వాటర్ బాగా నచ్చినాయి. నాకు దీపాలు వదలాలని అనిపించింది. అందరు వదులుతుంటే నేను కూడా వదిలేసిన దీపాలు. విష్ణునంది దగ్గర పెద్ద ప్లేస్ ఉంటుంది, అడవిలు ఉంటుంది. విష్ణునంది కాలువ పక్కకే ఉంటుందబ్బా. మీరు ఎప్పుడు నంద్యాలకు వెళ్ళినా కానీ కనీసం శివనందిని విష్ణునందిని దర్శనం చేసుకోరి, చాలా బాగుంటుంది. మహానందీశ్వర స్వామి ఒక నంది అయితే, ఆయన దగ్గర వినాయకనంది ఉంటాడు లోపలనే గుడిలా. మహానందిలోనే గరుడనంది కూడా ఉంటాడబ్బా. మీకైతే అక్కడ 3 నందులు అయితే దర్శనం అయిపోతుంది. శివనంది దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ. అట్లనే విష్ణునంది దర్శనం కూడా అయిపోయింది. నేను ఇక్కడ శనివారం వెళ్ళినాం కదా, నేను తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా. అక్కడ తులసమ్మ ఉంది పక్కకు. నాకు శనివారం కొంచెం సెంటిమెంట్ ఉంటుందబ్బా. దీపం వెలిగించేసి అయితే నేను కొంచెం ప్రదక్షిణలు చేసుకున్నా. నాకు చాలా ఇష్టము ఈ మహానంది ఇవన్నీ తిరగడం అంటే కూడా. 13 years తర్వాత వచ్చిన కాబట్టి ప్రశాంతంగా అన్ని దర్శనం చేసుకుంటున్నా నేను. మేము ఇక్కడ ఓంకారంకి అయితే బయలుదేరినాము. ఓంకారము ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15 kilometers ఉంటుందన్నమాట విష్ణునంది నుండి. ఓంకారంలా శివయ్య ధ్వని వినిపించిందంట, అంటే ఓంకారనాదం వినిపించిందంట. అందుకే శివయ్య ఇక్కడ వెలిసిందంట. శివయ్య అడవిలా గుట్టలల్లా చెట్లలోనే ఉంటాడు కదబ్బా, మీకు తెలియంది ఏముంది. ఓంకారం కూడా అడవిలోనే ఉంటుంది. చాలా పెద్ద అడవిలు ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళడానికి కూడా టైం పడుతుంది, రానికి కూడా టైం పడుతుంది. సింగిల్ రోడ్ ఉంటుంది ఇక్కడ. మీరైతే నాగప్రతిష్టలను అయితే చూసేరబ్బా. ఇక్కడనే నేను దీపాలు వెలిగించేసుకున్నా. 13 years తర్వాత వచ్చి దీపం వెలిగించిన. అప్పుడు 13 years బ్యాక్ కూడా నేను దీపాలు వెలిగించి వెళ్ళిన అనమాట ఓంకారంలా. అప్పుడైతే ఆ రోజు నేను కార్తీక పౌర్ణమి రోజు వచ్చిన ఓంకారంకి. చాలా రష్ ఉండే ఆ రోజు. మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళడానికి కూడా వేరే వాళ్ళని కొంచెము రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఆటోలో ఎక్కి మేము నంద్యాల వరకు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చినాం అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ వినాయక స్వామి రూపం ఎంత బాగుందో. నాకైతే మస్తు నచ్చుతుందబ్బా. నా ఫేవరెట్ ప్లేస్ ఓంకారము. ఇక్కడ గుడిలో లోపలికి వెళ్ళేసరికి అమ్మవారిని అయితే ఇట్లా అలంకరించి కూర్చోబెట్టిరు, చూడురి. దర్శనం అయితే అయిపోయింది అబ్బా. లోపల స్వామిని అయితే చూపించలేను, ఎందుకంటే కొంచెము వీడియోస్ ఎలో చేయలేదన్నమాట. క్షేత్రపాలకుడు అయితే వీరభద్రస్వామి. ఆ వీరభద్రస్వామి అంటే కూడా నాకు చాలా ఇష్టము. అసలు ఆయన తలవని రోజు ఉండదబ్బా. ఓంకారంలా 365 రోజులు అన్నదానం చేస్తారంట అబ్బా. అన్నదానంలోనైతే నేను భోజనం చేసేసిన, ఎందుకంటే నాకు బాగా ఆకలిస్తుంది. ఇక్కడ అడవి లోపలికి వస్తే ఏ హోటలు ఏవి ఉండే కదా, మీకు తెలియంది ఏముంది. అందుకని చెప్పేసి మేమందరం అయితే మంచిగా భోజనం తినేసినాం కడుపు నిండా. తర్వాత నవనందులలో 9వ నంది సూర్యనందిని అయితే చూసేరబ్బా. ఇక్కడ సూర్యనంది దగ్గర అయితే దండం పెట్టుకోరి, ఎందుకంటే లాస్ట్ నందీశ్వర స్వామి ఈయననే సూర్యనంది, 9వ నంది. అమ్మవారికి కూడా దండం పెట్టుకోరబ్బా. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎప్పుడు మహానంది వెళ్ళినా కంపల్సరీగా ఓంకారం వెళ్ళురబ్బా. ఓంకారంలా శివయ్యనైతే చాలా మంచిగా అనిపిస్తాడు నాకు. ఇక్కడ చూడురి 9 నందులు ఎట్లా వెళ్ళాలి ఏందనేది కూడా రూట్ మ్యాప్ ఉంది ఇక్కడ. అట్లనే నందులు ఏమేమి నందులు ఉన్నాయనేది కూడా చెప్పారు. ప్రథమ నంది, నాగనంది, సోమనంది, శివనంది, గరుడనంది, వినాయకనంది, మహానంది అందరు ఉన్నారన్నమాట. శివనంది, విష్ణునంది ప్రతి ఒక్కరు ఉన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.